మరో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. జీవో నెంబర్ 55 కు వ్యతిరేకంగా అగ్రికల్చర్ యూనివర్సిటీని ముట్టడించేందుకు ఏబీవీపీ యత్నించింది. యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించడంతో దాదాపు 20 రోజుల నుంచి ధర్నా చేస్తున్న అధికారులు స్పందించడం లేదంటూ విద్యార్థులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో నిన్న ఒక విద్యార్థినిని జుట్టు పట్టుకుని తీసుకెళ్లటం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ ఘటనపై యూనివర్సిటీ హెడ్ ఆఫీస్ ముట్టడిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి, రాజేంద్ర నగర్ వ్యవసాయ యూనివర్సిటీలోని భూమిని హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయిస్తూ జీవో విడుదల చేసిన దానిపైన పెద్ద ఎత్తున యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఇదే క్రమంలో నిన్న ఉద్రిక్తత చోటు చేస్తుంది. ఈ రోజు కూడా ఆ ధర్నాలు కొనసాగింపు ఉండడంతో అక్కడ పోలీసులు చేరడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేస్తుంది. నిన్న ఒక ఏబీవీపీ విద్యార్థిని మహిళా పోలీసు జుట్టుపట్టి లాగడంతో అది కొంత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి అక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు, మహిళలను అటు చూడకుండా కూడా జుట్టు పట్టుకొని లాగుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అటు సోషల్ మీడియాలో కూడా విమర్శలు వచ్చాయి. దీనిపైన హైదరాబాద్ పోలీసులు కూడా చర్యలకు పూనుకున్నారు. సో దీనిపైన ఘటనపైన విచారణ చేస్తామని చెప్పారు. మరోవైపు అటు పచ్చని భూములు ఇవన్నీ యూనివర్సిటీకి సంబంధించిన అగ్రికల్చర్ భూములకు సంబంధించి ఇవి హైకోర్టు నిర్మాణం కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు దీంతో అంటూ చర్యలు విద్యార్థులు కావచ్చు, అటు విద్యార్థి సంఘాలు నిన్న పెద్ద ఎత్తున ధర్నా చేస్తే ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. సో దీనిపైన ఇప్పటికే అటు పోలీసులు భారీ భద్రత చర్యలు ఏర్పాటు చేశారు. సో ఈ ధర్నా ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది, దీనిపైన వెంటనే ప్రభుత్వం వెనక్కి తగ్గాలనేది కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. రైట్ సాయి, థ్యాంక్ యూ.